మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. నమస్కారం శంకరన్న. నమస్తే నమస్తే అన్న, నిజామాబాద్ పార్లమెంట్ లో అసలు ఏం జరుగుతుంది? అసలు ఏ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది? మీరంటారు ఖచ్చితంగా ధర్మపురి అరవింద్ అన్న గెలుస్తాడు అని చెప్పేసి అంటారు, ఎందుకంటే మీరు బీజేపీ నాయకుడు కాబట్టి. అసలు వాస్తవంగా చెప్పు, ఇక్కడ ఏ జెండా ఎగరబోతుంది నిజామాబాద్ గడ్డ మీద? నిజామాబాద్ గడ్డ మీద ఖచ్చితంగా కాషాయ జెండా ఎగరబోతున్నది. ముమ్మాటికి కాషాయ జెండా ఎగరబోతూ ఉన్నది. అయితే మన అరవింద్ అన్న గెలుపు మాత్రం ఖాయం. మేము మా ప్రయత్నం అంతా 1,00,000 నుండి 2 లక్షల మెజారిటీ కొరకు ప్రయత్నం చేస్తున్నాం. గెలుపు అనేది అయితే డిసైడ్ అయిపోయింది. వన్ సైడ్గా వార్ వన్ సైడ్ ఉన్నది. గెలుపు అనేది ఖచ్చితంగా విజయం వరిస్తుంది. కాకపోతే మెజారిటీ కొరకు చూస్తూ ఉన్నాం. ఇప్పుడు గెలుపు ఖచ్చితంగా మీరు ఎట్లా డిసైడ్ చేస్తారన్న? అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి గెలిచిన వాళ్ళు మళ్ళీ గెలవకుండా ఓడిపోయే పరిస్థితులు కూడా మనం చాలాసార్లు చూస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు అరవింద్ అన్న విషయంలో అసలు ఏంది కలిసి వచ్చే అంశాలు ఏంటి? ఇప్పుడు అరవింద్ అన్నకు కలిసి వచ్చే ముఖ్యమైన విషయాలలో ఒకటి పసుపు బోర్డుతో పాటు మరి ఏదైతే మన రైల్వేది ఫ్లైఓవర్స్ ఏవైతున్నాయో మాధవ్ నగర్ దగ్గర కానీ, ఊరు మామిడిపల్లి దగ్గర కానీ, అడవి మామిడిపల్లి దగ్గర కానీ, దాంతోపాటు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు కూడా ఆయన తీసుకొచ్చిండు. మరి అదేవిధంగా పసుపు బోర్డుతో పాటు అనేకమైనటువంటి అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నాడు. మరి ప్రజల మన్ననలు చూరగొన్నాడు. అదేవిధంగా రైతుకు పసుపు ధర ఖచ్చితంగా 20,000 వలుకుతుంది అన్నారు. 20,000 ధర కూడా, మద్దతు ధర కూడా ఈయన హాయంలో వచ్చినందుకు మరి గతంలో ఏదైతే రైతులు ఇక్కడ స్థానికంగా ఉన్న ఎంపీ కల్వకుంట్ల కవితను ఓడించిండ్రు. ఆ రోజు ఓడించిన ప్రజలు మరి కవితను ఓడించేందుకు 178 మంది ఎంపీగా పోటీ చేసిన వ్యక్తులు మరి ఇవల్ల ఒక 100 నుంచి 150 మంది ఆయన దగ్గరికి వచ్చి మరి ఆయన అది ఏదైతే ధరవాతు కట్టాలనో, ఎలక్షన్ ఫీజు కట్టాలనో ఆ ఫీజును కూడా రైతులు స్వచ్ఛందంగా ఇచ్చి మరి ఆయనకు వెన్నంటూ ఉండి రైతుల మద్దతు, పసుపు రైతుల మద్దతు కూడా వారికే ఉంటుందని చెప్పేసి వారెప్పట వెళ్ళి మరి వారు నామినేషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి గారికి ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి సీనియర్ నాయకులు కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్లో కూడా ఒకసారి ఎమ్మెల్యే, 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి, చాలా సీనియర్ నాయకులు కాబట్టి కాంగ్రెస్ ఓట్లు కూడా బాజిరెడ్డి గోవర్ధన్ పడే అవకాశం ఉంది. కాంగ్రెస్ ఓట్లు అటు పడితే మాత్రం అండ్ ఇంకా అదేవిధంగా మున్నూరు కాపు ఓట్లు కూడా అటు పడే అవకాశం ఉంది. కాబట్టి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి గెలుపు ఇక్కడ నిజామాబాద్లో ఖాయం అని చెప్పేసి డిసైడ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ కొంతమంది ప్రజలు. మీరేమంటారు? బాజిరెడ్డి గోవర్ధన్ గెలుపు అనేది అసలు కళలో కూడా జరగని విషయం. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగానే ఓడిపోయిన వ్యక్తి ఎంపీగా ఎట్లా గెలుస్తాడు? మరి ఆయన ఏ కోణాన కూడా ఎంపీగా గెలిచే ఛాన్స్ లేదు. మరి అరవింద్ ధర్మపురికి మున్నూరు కాపు సామాజిక వర్గం వెంట ఉంది. మరి అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలు ఆయన ఎంబట ఉన్నారు. మోడీ భక్తులు కానీ, మోడీని అభిమానించే నాయకులు, కర్షకులు, కార్మికులు, మేధావులు, అన్ని వర్గాల ప్రజలు కూడా మోడీ వెంబట ఉన్నారు. మరి మోడీ గారి ఆశీర్వాదంతో మరి అరవింద్ ధర్మపురి గారు 2 లక్షల మెజార్టీ తోటి ఖచ్చితంగా గెలుస్తారని చెప్పేసి ఈ సందర్భంగా డంకా బజాయించి చెప్పగలను. ఇప్పుడు మీరు అంటారు కదా, ఇప్పుడు మున్నూరు కాపు కుల వర్గాల ఓట్లు అండ్ దాంతోపాటు ఈ కాంగ్రెస్ ఓట్లు బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డికే పడతాయి అని చెప్పేసి అంటున్నారు కదా. ఇప్పుడు మరి ఒకవేళ ఈ రెండు వైపులో కూడా బీజేపీ దెబ్బపడే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు? బాజిరెడ్డి గోవర్ధన్కు మున్నూరు కాపు సామాజిక వర్గం ఓట్లు పడవు. ఎందుకు పడవు అంటే ఇవాళ కేంద్రంలో బీజేపీ ఉంది. మరి ఇస్ బార్ 400 పార్ అనే నినాదంతో భారతీయ జనతా పార్టీ ప్రజలకు దూసుకపోతా ఉన్నది. మరి ఇక్కడ అరవింద్ ధర్మపురి గారు ఎంపీగా గెలిస్తే కేంద్ర మంత్రి అవుతారు. మరి అంటే ఉనికిని కోల్పోయిన ఏదైతే భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్, గతంలో టీఆర్ఎస్ పార్టీ, దానివల్ల దానికి ఓటేస్తే అది శూన్యం, దానికి ఏమీ లాభం లేదు. మరి గతంలో కూడా చాలామంది వ్యక్తులు కూడా చెప్పినారు బాజిరెడ్డి గోవర్ధన్ ఎంపీగా పోటీ చేయడానికి కూడా సుముఖంగా లేడు. ఎందుకంటే ప్రజలల్లో ఆదరణ కోల్పోయింది. 10 ఏళ్లలో మేము ఏం చేయలేమని చెప్పేసి అనుకున్నారు కాబట్టి ప్రజలు వాళ్ళని ఇంటికి పంపించిండ్రు. మరి ఇవాళ భారతీయ జనతా పార్టీకి అపురూపమైన స్పందన ఉంది కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో మరి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. మరి మా స్థానిక పార్లమెంట్ సభ్యులు ఖచ్చితంగా మరి
ఈసారి కేంద్ర మంత్రి అవుతారనే మా పూర్తి విశ్వాసం మాకుంది. ఇప్పుడు ఇక్కడ నిజామాబాద్ లోక్సభ ఎన్నికలు చూసుకున్నట్లయితే ఖచ్చితంగా కాంగ్రెస్కి చేయి ఉంటుంది అని చెప్పేసి అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా మేము 14 స్థానాల్లో మేము గెలవబోతున్నాం, మాదే విజయం అంటూ ఇట్లా కాంగ్రెస్ నాయకులు అయితే చెప్పడం జరుగుతుంది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఎన్నో మీటింగ్స్లో ఇట్లా చెప్పడం అయితే జరిగింది. దాని గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు వాళ్ళు 6 గ్యారంటీలు అన్నారు. గ్యారంటీ లేని గ్యారంటీ ప్రభుత్వం అల్లది, వాళ్ళకు గ్యారంటీ లేని గ్యారంటీ ప్రభుత్వం అల్లది. గ్యారంటీ లేనే లేదు. వాళ్ళు 6 గ్యారంటీలు అన్నారు, ఒక్కటి కూడా ఇంప్లిమెంటేషన్ చేయలేరు. మరి వాళ్ళకు ఏ కోణాన కూడా ఇక్కడ పార్లమెంటుకు గెలిస్తే వాళ్ళు పోయి ఆడ చేసేది కూడా ఏమి ఉండదు. మరి ఏదైతే జీవన్ రెడ్డి గారు సీనియర్ నాయకులు 40 సంవత్సరాల నుండి రాజకీయాలలో ఉన్నారు, మరి ఆయన జగిత్యాల నియోజకవర్గంలోనే ఎటువంటి అభివృద్ధి చేయని వ్యక్తి మరి నిజామాబాద్ దాకా వచ్చి ఏం చేస్తారు? మరి ఆయన ఇవాళ ఎమ్మెల్సీగా ఉన్నారు, 4 జిల్లాలకు కలిసి ఆయన ఎమ్మెల్సీ. మరి ఏ ఒక్క రోజు కూడా నిజామాబాద్ జిల్లాకు వచ్చి మరి ఎటువంటి అభివృద్ధి పనులలో భాగస్వామ్యం కాలేడు, మరి ఎటువంటి అభివృద్ధిని చేయలేడు. కాబట్టి మరి 4 జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్సీ మరి ఇలా ఈ పార్లమెంట్లో ఎట్లా గెలుస్తాడు? ఆయనకు ఎవరు ఆదరిస్తారు, ఎవరు ఓట్లేస్తారు అనేది ప్రశ్నార్థకం. ఇక తనది ఏజ్ కూడా సరిపోతలేడు, పాపం ఏదో బలవంతంగా తీసుకొచ్చి హరిలా దింపిండ్రు, కానీ ఆయన కూడా అంత సుముఖంగా లేడు. ఆయన జగిత్యాలకే అభివృద్ధి చేయని వ్యక్తి నిజామాబాద్ ఇటు బోధన్ దాకొచ్చి ఏం చేస్తాడని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాము. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి, కాంగ్రెస్ అంటే ఈ రేవంత్ రెడ్డిని చూసైనా ఓట్లేస్తారు. ఖచ్చితంగా అక్కడ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలనే లక్ష్యంతో అయినా కానీ కాంగ్రెస్ పార్టీ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పట్టం కడతారని చెప్పి అంటున్నారు కదా. ఇప్పుడు పెద్ద జోక్ ఏంటంటే రాహుల్ గాంధీని చూడంగానే అందరు కూడా మోదీ మోదీ అంటున్నారు. అయితే ఆయన అడుగుతుండట, మమ్మీ నేను మోదీ లెక్కున్నానా, అందరు నన్ను చూడంగానే మోదీ మోదీ అంటున్నారని చెప్పేసి అంటుండట. అయితే ఆయన ముందర కూడా మోదీ మోదీ అని మోదీ గురించే భజన చేస్తున్నారు, మోదీ గురించి ఆయన పేరే తీస్తూ ఉన్నారు. కాబట్టి కనీసము ఆయన వెళ్ళిన మీటింగ్లో కనీసం ఆయన కన్నా వాళ్ళ పార్టీ వాళ్ళన్నా అనాలి కదా, జై రాహుల్ అని, జై జై రాహుల్ అని చెప్పేసి అనాలి కదా రాహుల్ గాంధీ అని. ఎవ్వరు కూడా రాహుల్ అంటలేరు. అక్కడికి వెళ్ళిన ప్రజలు కూడా మోదీ 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 అంటున్నారు. అంటే ఆయన కూడా కన్ఫ్యూజన్లో ఉన్నాడు. ఆయనకు రాజకీయంగా ప్రధానమంత్రి అయ్యే యోగం లేదు, రాడు, కాడు, కాబోడు. సరే అన్న, ఇక్కడ అసలు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ తరఫున నిలబడే అభ్యర్థులందరికీ కూడా అక్కడ కేంద్రంలో నరేంద్ర మోడీ గారిని చూసి ఓట్లు పడతాయా, లేకుంటే ఇక్కడ బీజేపీ అభ్యర్థులను చూసి ఓట్లు పడతాయా? ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి ధర్మపురి అరవింద్ గారిని చూసి ఓట్లు పడతాయా, మోడీ గారిని చూసి అరవింద్ గారికి ఓట్లు వేస్తారా? ఏంది ఇప్పుడు మాకున్నది మోడీ బొమ్మ. మోడీ అటక్ నుండి కటక్ వరకు, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు మరి అద్భుతమైన అభివృద్ధి చేసిండు. కాబట్టి ఖచ్చితంగా మోడీని చూయిస్తాము. అదేవిధంగా మా పార్లమెంట్ సభ్యుడు మరి ఏదైతే మాధవ్ నగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కానీ, ఊరు మామిడిపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కానీ, అడవి మామిడిపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జులు కానీ, మెయిన్ రోడ్స్లల్లో ఈ రోడ్లు కానీ, మరి కేంద్రీయ విద్యాలయాలు కానీ, ఇట్లా అనేకమైన అభివృద్ధి పనులు చేసిండు. కాబట్టి ఖచ్చితంగా ఆయనకు రెండోసారి పట్టం కడతారు. మరి దాంతోపాటు మంచి మెజార్టీతోటి గెలిచి ఖచ్చితంగా కేంద్రంలో కేంద్ర మంత్రి అవుతాడు. ఇది ముమ్మాటికి నిజం.